గోవు అనేటువంటిది. అందుకనే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అంటాడు. గోవు బ్రాహ్మణులు ఎక్కడైతే సుఖంగా సంతోషంగా ఉంటారో ఉంటారో ప్రపంచం బాగుంటుంది అంటాడు అవును. కదా. మరి అంత అన్న తర్వాత కూడా ఇంకా గోవు గురించి గోవధ గురించి మాట్లాడుతున్నారంటే, అంటే గోవధ చేస్తున్నారు అంటే నిజంగా వాళ్ళ దారిది గోవధ. నిజంగా ఒక మాట చెప్పాలంటే నాన్న, గోవును కొడతారు కదా, అది కూడా పాపం అనే చెప్తాం. ఉమ్. అలాగే ఇంకొక తప్పు కూడా మన హిందువులు చేస్తున్నటువంటి తప్పులు, ఆ, ఆవు ప్రసవించేటప్పుడు దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుందని చెప్పి చాలామంది ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. అవునవును. కానీ అది కూడా తప్పే నాన్న. మనం ఎన్ని పాపాలు చేశామో ఆ ప్రసవ వేదన అంత ఎక్కువగా దానికి పెరుగుతూ ఉంటుంది. ఉమ్. మనం చేసిన ప్రతి పాపం ఒక నొప్పి కింద, ఆ ప్రసవ వేదన కింద దానికి ఎక్కువ అవుతున్నాయి. మరి ఆ విధంగా దాన్ని బాధ పెట్టడం కూడా మనం చేసి తప్పేగా. అంటే ఆ టైంలో తిరిగితే మోక్షం వస్తుందనో ఏదో ఒకటి ఉంటది. ఉంది, నాకు అంత భూ కరెక్ట్‌గా ప్రదక్షిణ తెలీదు చేసిన కానీ ఫలితం వస్తుందని అంటారు. కానీ మరి దానికి నొప్పులు కలుగుతుంటే, మనం చేసిన పాపం ద్వారా దానికి ఎక్కువ నొప్పులు కలుగుతుంటే అది కూడా పాపమేగా. దాన్ని బట్టి ఏంటి, పాపాలు చేయొద్దనే కదా. కదా. కాబట్టి పాపాలు చేయడం దేనికి, గోల్ చుట్టూ తిరగడం దేనికి, గో దానికి బాధను పెంచడం దేనికి, దాని కారణమే ఇంకో పాపాన్ని మనం మూట కట్టుకోవడం దేనికి. హ్మ్.